బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు బలవంతునితో భాగం కలుపకు. ఒక అడవిలో ఒక సింహం ఉంది. ఆ సింహం ఒకరోజు 3 కుక్కలు ఒక నక్కతో కలిసి వేటకు బయలుదేరింది. ఉదయం నుంచి సాయంకాలం వరకు అవి కలిసి 5 జింకలను వేటాడాయి. వీటిని ఎలా పంచుకుందాం అంది సింహం. వెంటనే ఒక కుక్క, దానికేముంది, చాలా సులభం, మనం 5 మంది ఉన్నాం, 5 జింకలు వేటాడాం, తలా ఒకటి తీసుకుంటే సరిపోతుంది అనింది. ఆ మాటలు వింటూనే సింహానికి బాగా కోపం వచ్చింది. పంజాతో కుక్కను ఒకటి పెరికింది. అంతే, ఆ దెబ్బకు దాని దవడ పగిలి ఎగిరిపడింది. మిగతావన్నీ భయంతో వణికిపోయాయి. ఏది నోరు తెరవలేదు. అంతలో నక్క ముందుకు వచ్చింది. మహారాజా, ఈ కుక్కలకు కొంచెం కూడా తెలివిలేదు. వీటికి అసలు లెక్కలు రావు. అందుకే అది పొరపాటు చేసింది. నేను సమానంగా పంచుతా అనింది. సింహం సరే అనింది. సింహం మనకు రాజు, దానికి 4 జింకలు ఇవ్వాలి. అప్పుడు ఒక సింహం 4 జింకలు కలిసి 5 అవుతాయి. అలాగే సేవకులైన మనం 4, మనం ఒక జింక తీసుకోవాలి. అప్పుడు ఒక జింక, మనం 4 కలిసి 5 అవుతాయి. అటు 5 ఇటు 5, 2 వైపులా సమానంగా సరిపోతాయి అని చెప్పింది. నక్క పంచిన విధానం సింహానికి బాగా నచ్చింది. శభాష్ నక్క, నువ్వు చాలా తెలివైన వాడివి. ఇలా సమానంగా భాగాలు చేయడం ఎవరి వద్ద తెలుసుకున్నావు అనింది. నక్క వినయంగా, సింహం రాజా, ఇందాకే మీరు పంజాతో కుక్క దవడ పగలగొట్టారు కదా, ఆ మూతి పగిలిన కుక్కను చూశాకే నాకు ఈ తెలివితేటలు వచ్చాయి. మీరే నాకు గురువు అనింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.